ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఓకే, యాక్చువల్గా నేను కూడా చాలా అగ్రెసివ్గా ఎవరు మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవుతా, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో దేశంలో రావణ్ అనేటువంటి వ్యక్తి తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, ఆయన్ని మత ప్రాతిపదికన అరెస్ట్ చేశారా, లేకపోతే క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒక క్రైస్తవులకు సంబంధించిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కాబట్టి యూఏపీఏ చట్టం పెట్టారా, ఆయన పైన కక్ష సాధింపుగా పెట్టారా, ఆయన చేసిన తప్పుకి కేసులు పెట్టారనేటువంటి దానిపైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కాసేపు మేము పూర్తిగా అండగా ఉంటున్నాం, అదేవిధంగా లీగల్ సపోర్ట్ కూడా మేము ఇస్తున్నాం, మా పార్టీ పూర్తిగా రావణ్ యొక్క అరెస్ట్ని ఖండించడంతో పాటుగా ఆయనకి అండగా నిలబడతాం, ఇది నా మాట కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అని స్వయాన అంబటి రాంబాబు గారు చెప్పారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ అనేటువంటి వ్యక్తికి పూర్తి అండదండలు ఇస్తా ఉన్నాం, అతన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం, అతన్ని కాపాడుతాం, అతని కోసం ఎంతకైనా పోరాడతాం అనేటువంటి మాట వాళ్ళు ఒక లైన్లో చెప్పారు. అది జరిగిన కొన్ని రోజులు అంటే ఒక 1-2 days తర్వాత కొంతమంది అవునని కాదని అంటే డబుల్ స్టాండర్డ్గా త్రిబుల్ స్టాండర్డ్గా వాళ్ళకి సరైనటువంటి స్టాండ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే సార్ ఇక్కడ జరిగినటువంటి అంశం ఒకటి చెప్తా ఉన్నా, వెంకటరెడ్డి గారు ఒకటి అడిగారు, నేను అంటే ఇందాక సోదరుడు చెప్తూ నేను బీజేపీ లాగానే మాట్లాడితే ఎన్డీఏ కూటమి లాగా నా పర్సనల్గా మాట్లాడుతా అన్నాడు. నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ అనేక డిబేట్లో మాట్లాడుతున్నాను, ఈ డిబేట్లో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మా పార్టీ ఖచ్చితంగా అన్ని మతాలకి సమానమైనటువంటి గౌరవంతో పాటు ఏ మతాన్ని కూడా అవమానించేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానికి ఎక్కడ కూడా వెనకడం ఒకటి. రెండోది బైబిల్ని గౌరవిస్తాం, భగవద్గీతను గౌరవిస్తాం, అదేవిధంగా ముస్లింకి సంబంధించినటువంటి ఖురాన్ విషయంలో కూడా మేము గౌరవిస్తాం. వాళ్ళనే కాదు సిక్కు బౌద్ధ అన్ని మతాల అన్ని గౌరవిస్తాము. ఇండియా యొక్క బ్యూటీయే అన్ని మతాలని అన్ని ప్రాంతాలని అన్ని వర్గాలని గౌరవించటమే. ప్రపంచంలో ఇండియాకు ఉండేటువంటి బ్యూటీ అనేకమైనటువంటి మతాలు కూడుకున్నటువంటి దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి మతాలు డైవర్షన్స్ ఎక్కడా లేవు, అయినప్పటికీ కూడా గౌరవిస్తాం. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప అందరూ కూడా చాలా మంచిగా కొనియాడేటువంటి ఒక దేశం భారతదేశం. ఒకే మతం ఉన్నప్పుడు కూడా కొట్టుకు సస్తున్నటువంటి దేశాలు మన చుట్టుపక్కల అనేకమైన ఉన్నాయి. ముస్లిం దేశాలు ఉన్నాయి, ఒకే మతం కానీ కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు. తప్పు పట్టినప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు అలాగే ముస్లింలని క్రిస్టియన్లని తప్పుపడుతున్న వాళ్ళని ఎందుకు ప్రశ్నించకూడదు, వాళ్ళపై ఎందుకు ఉపాధి చట్టం పెట్టకూడదు సార్? ఇప్పుడు వెంకటరెడ్డి గారు వెంకటేష్ గారు అదే ఖచ్చితంగా మీరు చెప్పిన క్వశ్చన్ చెప్తాను, గౌరవిస్తాం. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఆ రోజున అంటే నాకు తెలిసి కొన్ని నెలల క్రితం సంవత్సరం క్రితం ఎప్పుడో మాట్లాడాడు, ఖచ్చితంగా దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉపా చట్టం మీద అరెస్ట్ చేయలేదా అని అడుగుతా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ రావణ్ పైన కూడా ఎందుకు కేసు పెట్టారు? ఉపా చట్టానికి సంబంధించి 5% 3% శిక్షలు పడతా ఉన్నాయి, అవన్నీ కూడా తప్పుడు కేసులు అన్నారు. 2018లో 27.2%, 2019లో 29.2%, 2021లో 32.9%, 22లో 18.27%, 19 నుంచి 23 వరకు 6%. ఇది శిక్షలు పడినటువంటి యూఏపీఏ చట్టంలో పెట్టినటువంటి వారి పైన పడినటువంటి కన్విక్షన్ రేట్ అది. మీరు కావాలంటే రికార్డ్స్ లోకి వెళ్ళొచ్చు, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక ఎందుకు రావణ్ మీద ఇంత పెద్ద సెక్షన్ పెట్టారంటే, రావణ్ చేసినటువంటి తప్పు ఏంటంటే హిడ్మా అనేటువంటి ఒక మావోయిస్టు నేత ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు ఎవరికి పెద్దగా తెలియదు, కానీ ఆ హిడ్మా యొక్క తల్లిగారి యొక్క వీడియోని వైరల్ అవటం ద్వారా హిడ్మా అనేటువంటి అతని పైన ఒక సాఫ్ట్ కార్నర్ని ప్రజల్లోకి అలా పంపించేశారు. కానీ ఈ హిడ్మా ఏం చేశాడు? దంతెవాడలో జరిగినటువంటి ఒక యాక్షన్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని చంపినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. అదేవిధంగా జీరామ్ ఘాట్ అనేటువంటి నరమేధంలో 27 మందిని చంపారు. అందులో ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సుక్మాలో జరిగినటువంటి దాంట్లో 22 మంది భారతదేశ జవాన్లు చంపాడు. అదే కాకుండా అనేక మంది అంటే ఇవి మాస్ కిల్లింగ్స్ అనమాట. అనేక మంది ఇండివిజువల్స్ ని
సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని, వార్డు మెంబర్లని లేదా ఇన్ఫార్మర్లని రకరకాలైనటువంటి వాటిలో అనేక పదుల సంఖ్యలో హత్యలు చేసినటువంటి వ్యక్తి. ఓకే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది భావజాలం. భావజాలం ఏంటి వాళ్ళది? భావజాలానికి చట్టబద్ధత ఉండదు. హిడ్మా యొక్క భావజాలం చంపడం మాత్రమే, చంపడం ద్వారానే అతనుకున్న భావజాలాన్ని మేము వ్యాప్తి చెందించగలుగుతాం అనేటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా. ఆ భావజాలం ఉన్నటువంటి అతని యొక్క దానికి చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత దేనికి ఉంటుంది? రాజ్యాంగానికి ఉంటుంది. రాజ్యం చేసేటువంటి చట్టాలకు మాత్రమే ఉంటుంది తప్ప నా భావజాలం నీ భావజాలం, 10 మంది కలిసి కూర్చొని ఈ ఒక భావజాలం అనుకుంటారు, ఇగో మనం వాళ్ళ పైన దాడి చేయాలి, అది నా భావజాలం. ఇప్పుడు తీవ్రవాదులు ఉన్నారు సార్, పాకిస్తాన్ నుంచి వాడు వచ్చాడు, కసబ్ అనేవాడు వచ్చాడు. వాళ్ళ భావజాలం ఏంటి? టెర్రర్ చేసి ఇక్కడ మనుషులందరినీ చంపేసి వాళ్ళ భావజాలాన్ని, మా భావజాలం వీళ్ళని చంపడం ద్వారా వాళ్ళ భావజాలాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటారు. అది వాళ్ళ భావజాలం. ఆ భావజాలాన్ని ప్రమోట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మాట్లాడి ఆ హిడ్మా చేసినటువంటి నేరాలని కొనియాడుతూ అతను మంచి వ్యక్తి, అతని మార్గంలో నడవాలి అనేటువంటి వీడియోలకు సంబంధించినటువంటి అతను ఎంకరేజ్ చేసేటువంటి వీడియోలకి ఆధారంగా జరిగినటువంటి యుఏపిఏ చట్టం హిందువుల, క్రిస్టియన్ల, ముస్లింల అనేటువంటిది కాదు ప్రధానమైనటువంటిది. ఆయన పైన 4 కేసులు, వెంకటరెడ్డి గారు కూడా రోజు చెప్తా ఉన్నారు, ఆయన పైన 4 కేసులు పెట్టారు, బెయిల్ ఇచ్చారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు, చివరికి ఇక కాదని చెప్పి ఉపా చట్టం పెట్టారంటారు. సార్ నేను ఒకటి చెప్తా, ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు సార్, వాడు సీక్రెట్ గా అక్కడ ఒకటి చంపుతా ఉంటాడు. చంపిన సందర్భంగా ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడు. దొరికినప్పుడు ఏం చేస్తారు? వాడిని విచారిస్తారు, నువ్వు అంతకుముందు ఏం చేసావు, దానిపైన డీప్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వాడు గతంలో చేసినటువంటి హత్యలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ హత్యను మాత్రమే పట్టుకున్నా, అప్పుడు హత్యను ఎందుకు పట్టుకోలేదు, అప్పుడు పట్టుకోలేదు కాబట్టి వాడికి నువ్వు సపోర్ట్ చేసినట్టు అనేటువంటి మాట మాట్లాడటం పూర్తిగా తప్పు. కాబట్టి ఇక్కడ రావణ్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పు. ఒక క్రైస్తవుల మీటింగ్ లో ఆయన మాట్లాడేటువంటి మాటలకు సంబంధించిన పెట్టిన కేసులు, జనసేన కార్యకర్త పెట్టినటువంటి కేసు పైన ఉపా చట్టం పెట్టలేదు. చట్టబద్ధంగా ఆయన ఏ తప్పు చేశాడో ఆ తప్పుకే పెట్టారు. ఉపా చట్టం కూడా ఆయన ఏ తప్పు చేశాడో ఆ తప్పుకు మాత్రమే పెట్టాడు. ఇంకోటి సార్, కాక సింగళూరు వెంకటేష్ గారు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి హిడ్మా మరణం పైన అన్నారు. అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు మీరు అడ్వకేట్ అయినప్పుడు మీరు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక పిల్ వేయండి. ఎందుకు వేయలేదు? ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని ఒక అనుమానాలు క్రియేట్ చేసేటువంటి విధంగా చేయాలనేటువంటి ఆలోచన తప్ప స్వయంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటే దాని గురించి ఒక కార్యక్రమం కూడా చేయలేదు. కాబట్టి నేను ఒక్కడే చెప్తాను సార్, ఇక్కడ నిజంగా ప్రతీకారంగానో లేదో ఇతను అన్నదానిపైన అయితే దళిత క్రైస్తవుల మీటింగ్ పెట్టిన దగ్గర పూర్తిగా వాళ్ళ ఎజెండా ఏం పెట్టుకున్నారంటే మతాల మధ్య చిచ్చు లేపి గొడవలు లేపి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలనేటువంటి పెద్ద కుట్రలో భాగంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకంటున్నాను, వీళ్ళతో పాటు కొంతమంది క్రైస్తవ మత పెద్దలు కూడా మాట్లాడారు, ప్రొఫెసర్స్ మాట్లాడారు, ఐఆర్ఎస్లు మాట్లాడారు. వాళ్ళెవరు కూడా ఇలా రెచ్చగొట్ల. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి, దళితులకి ఎస్సీ హోదా గురించి మాత్రమే మాట్లాడారు. ఒకడేమో నాకు 10 లక్షల మంది రండి నేను మిమ్మల్ని అమ్మేస్తా అంటాడు, ఒకడేమో పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, లేదా ఇంకొకరిని తిడతాడు. వీళ్ళిద్దరు శ్రావణ్ కుమార్ అయినా సరే వీళ్ళిద్దరు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి ఎస్సీలకి, దళిత క్రైస్తవులకి ఎస్సీలకి హోదా గురించి ఒక మాటను మాట్లాడారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళని ఎవరు ఆడిస్తే వాళ్ళు ఆడుతున్నారు. అంటే ఎవరు ఆడిస్తున్నారు? 100కి 100 పాళ్ళుగా ఖచ్చితంగా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. దానిపైన ఎవరైనా చాలా త్వరగానే, అందులో ఆల్రెడీ అకౌంట్స్ కూడా వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరుంటే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. జగన్, ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ. వెంకటరెడ్డి గారు చెప్పట్లో వాళ్ళ వెనకాల కూడా మేము ఉన్నాం, వాళ్ళిద్దరు కొట్టుకున్నా మేమే, వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవలైనా మేమే. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి ఏదైనా రేపు తేడా వచ్చి గొడవ పడ్డా మేమని చెప్తారు. ఇక వాళ్ళ గురించి అది వదిలేయండి. ఎందుకంటే ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు వెనకాలన్నా, ప్రకాష్ రాజ్ గారి వెనకాల మేమే అంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారి వెనకాల మేమే, తెలంగాణలో జర్నలిస్ట్ వెనకాల వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒకటే చర్చ. ప్రశ్న రావడానికి సంబంధించి అవసరమైతే సుప్రీంకోర్టులో కేసులు వేస్తాం, న్యాయ సహాయం అందిస్తాము, ఇది మా మాట కాదు, మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆలోచన అదే అని మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ప్రకటన చేసిన తర్వాత సడన్ గా మాకు ప్రశ్న రావడానికి సంబంధం లేదు, ఆయన గతంలో కొన్ని చేసిన వీడియోలకు మాకు సంబంధం లేదు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది? రీజన్ ఏంటి? జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తగా ఉన్న సాయి కృష్ణకి మాకు ఏమైనా సంబంధం ఉందా?
మరి మా వాళ్ళు 20 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చి వచ్చారు? నేను ఒక మాట- నేను జర్నలిస్ట్ చెప్తున్నా, సాయి కృష్ణ వ్యవహారంలో మీరు చేసిన ఆరోపణలు కొన్ని నిజమయ్యే. వెంకటరెడ్డి గారు సాయి కృష్ణ అంశం చెప్పాడు కదా, మీ నాయకుడు వెహికల్ కింద చనిపోయినటువంటి సింగయ్యకి ఎంత ఇచ్చారు? మా నాయకుడు వెహికల్ ఎంతమంది ఎంత ఇచ్చారు చెప్పండి, ఎంత ఇచ్చారు చెప్పండి, అల్టిమేట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళకి. వీళ్ళు అన్ని కూడా అన్ని అక్షరాలు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్. వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న అడిగాను, తర్వాత రాయపడ్డాను.